హలో స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు విజేత నవోదయ మ్యాథ్స్ ఛానల్. నేను మీ భరద్వాజ కుమార్ సార్ని. మనం ఈరోజు వీడియోలో సింప్లిఫికేషన్ అనే చాప్టర్ మీద పార్ట్ 3 చేసుకోబోతున్నాము స్టూడెంట్స్. ఇదే లాస్ట్ పార్ట్ అమ్మ. ఇది మీకు ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపించే మ్యాథ్స్ని మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయగలరు. ఓకే స్టూడెంట్స్, మన యొక్క మొట్టమొదటి ప్రశ్న చూసేయండి అమ్మ. మన సింప్లిఫికేషన్లో మనం తెలుసుకోవాల్సింది వి బాడ్మాస్ అనేది ముందుగా రాసుకోవాలి అనేది మీకు చెప్పాను. అర్థం కదా స్టూడెంట్స్? తర్వాత బి బాడ్మాస్ చూడండి అమ్మ. ఫస్ట్ మనకు క్వశ్చన్లో వి విన్కులం లేదు, క్యాన్సిల్. తర్వాత బి ఉందా చూడండి అమ్మ. బి అనేది బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. మరి ఇలాంటి బ్రాకెట్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకు 2 ఉన్నాయి కాబట్టి 2 బ్రాకెట్స్ని ఒకేసారి మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కింద దట్ ఈక్వల్ టు ఆన్సర్ మొదలు పెడుతున్నాను చూడండి అమ్మ. ఫస్ట్ బ్రాకెట్ చూడండి, 36 + 64 అమ్మ. 36 ఒక 64 ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 100 వస్తుందమ్మ. కాబట్టి 100 పక్కన ఇటు పక్క కూడా అమ్మ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోండి. ఇక్కడ ఈ బ్రాకెట్లో కూడా 64 ఒక 36, 64 ఒక 36 ఎంతమ్మా? 100. ఇక మిగిలినవి యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవాలి స్టూడెంట్స్. మరి ఇటు పక్కన ఫస్ట్ ఏముందో చూడండి. ఇటు పక్కన ఫస్ట్ ఇంటూ 25 ఉంది, మిడిల్లో ప్లస్ ఉందమ్మా. ఇటు ఈ 100కి పక్కన ఏముందో చూడండి. ఈ పక్కన ఇంటూ పక్కన 15 ఉందమ్మా. కాబట్టి 100 × 15. తర్వాత ఏం చేయాలి చూడండి స్టూడెంట్స్. బ్రాకెట్ అయిపోయింది కాబట్టి బ్రాకెట్ క్యాన్సిల్ కొడుతున్నాను. తర్వాత ఓ ఆఫ్ అమ్మ. ఇక్కడ ఎక్కడ ఓ అనే పదమే లేదు కాబట్టి ఓ కూడా క్యాన్సిల్. తర్వాత డి అంటే డివిజన్. మనకు ప్రాబ్లంలో ఎక్కడ డివిజన్ కూడా లేదు కాబట్టి డివిజన్ కూడా క్యాన్సిల్ చేయాలి స్టూడెంట్స్. తర్వాత ఎం అంటే మల్టిప్లికేషన్ అమ్మ. చూడండి మనకు మల్టిప్లికేషన్లు మొత్తం 2 మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని మనం ఒకేసారి చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ 100 × 25, 25 × 100 ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 25 × 100 2500. అదేవిధంగా ఇక్కడ 100 × 15 అమ్మ. 100 × 15 ఎంత స్టూడెంట్స్? 1500. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. ఇక ఫైనల్గా 2500ని ఒక 1500ని మనం ప్లస్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ చేస్తే ఎంత వస్తుంది స్టూడెంట్స్? వెరీ గుడ్ అమ్మ, 4000 వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్? ఆల్రెడీ ఈ టాపిక్ మీద నేను మీకు 2 పార్ట్స్గా వివరించాను కాబట్టి ఈ పార్ట్లో నేను కొద్దిగా స్పీడ్గా చెప్తానమ్మా. మీకు ఇంతకుముందే ప్రాక్టీస్ చేయడం అలవాటు అయింది కాబట్టి ఫాస్ట్గా చెప్తాను. ఓకేనా స్టూడెంట్స్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ. వి బాడ్మాస్. ఫస్ట్ వి బాడ్మాస్లో ఫస్ట్ మనకి ఏముంది చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ విన్కులం ఉందమ్మా కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి స్టూడెంట్స్? ఫస్ట్ విన్కులం చేసుకోవాల్సి ఉంటుంది. మరి విన్కులం కింద ఎవరున్నారు? విన్కులం కింద 3 - 2 ఉంది. మరి 3 - 2 ఎంతమ్మా? వెరీ గుడ్, 1 అనేది వస్తుంది. కాబట్టి ఇక మిగతావన్నీ యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోండి అమ్మ. కింద 8 + 4 + స్మాల్ బ్రాకెట్ బిగిన్ 3 - 2 చేసాము. 3 - 2 1 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? +6 / 3 అమ్మ. సో విన్కులం అయిపోయింది స్టూడెంట్స్. విన్కులం తర్వాత బి బ్రాకెట్ వస్తుంది. మరి బ్రాకెట్లో కూడా ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేయాలి? స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి స్మాల్ బ్రాకెట్లో చూడండి అమ్మ. స్మాల్ బ్రాకెట్లో ప్లస్ ఉంది, డివైడ్ ఉందమ్మ. మన వి బాడ్మాస్ ప్రకారంగా ఫస్ట్ మనం ఏం చేయాలి? వెరీ గుడ్, డివిజనే చేయాలి. కాబట్టి ఇక్కడ ఒకేసారి చేసేద్దాం స్టూడెంట్స్. ఇప్పుడు ఫస్ట్ 6 / 3. 6 / 3 అంటే 3 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? వెరీ గుడ్, 2 టైమ్స్ పోతుంది. అంటే దీని ఆన్సర్ 2. పక్కన 1 ప్లస్ ఉంది అంటే 1 + 2 ఎంత? మొత్తం ఒకేసారి 3. కాబట్టి ఒకేసారి వేసేసుకోండి అమ్మ. ఇక్కడ స్టెప్స్ ఎక్కువగా లేకుండా ఇక్కడ ఫాస్ట్గా చేసేద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే డివిజన్ చేసుకోవాలి కాబట్టి 3 టేబుల్లో 6 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2. పక్కన 1 ప్లస్ ఉంది అంటే 1 + 2 మొత్తం 3 అవుతుంది. అంటే స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 3 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 3 అనేది కింద వేసేసుకుందాము. సో 8 + 4 + 3 దట్ ఈక్వల్ టు 8 + 4 ఎంత అమ్మా? 12. 12 ఒక 3 ఎంత స్టూడెంట్స్? 15. దట్ ఈక్వల్ టు ఆన్సర్ ఈస్ 15. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ విన్కులం లేదమ్మా. తర్వాత బి బ్రాకెట్ ఉందమ్మా. సో బ్రాకెట్ కూడా చూడండి. బ్రాకెట్లో ఫస్ట్ ఏముంది మనకు? స్మాల్ బ్రాకెట్ చేయాలి. చూడండి అమ్మా, స్మాల్ బ్రాకెట్ ఎక్కడ ఉందో నేను బాక్స్ కొట్టి చూపిస్తున్నాను. ఇదిగో స్మాల్ బ్రాకెట్ ఇక్కడ ఉందమ్మా. కాబట్టి ఈ మొత్తాన్ని మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మిగతాది యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకుందాము. 135 - బిగ్ బ్రాకెట్ 15 × 5 ప్లస్ ఇప్పుడు ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తాన్ని సాల్వ్ చేద్దామమ్మా ఒకేసారి. ఈ స్మాల్ బ్రాకెట్లో కూడా చూడండి ఫస్ట్ ఇంటూ ఉంది, మైనస్ ఉందమ్మా. ఇంటూ మైనస్లో ఫస్ట్ మనం ఏం చేయాలి? ఇంటూ చేయాలి. కాబట్టి ఇంటూలు 2 ఉన్నాయి కాబట్టి ఒకేసారి చేసేద్దాము. ఫస్ట్ 4 × 25. 4 × 25 ఎంతమ్మా? 100. ఇటు పక్క 2 × 25. 2 × 25 ఎంత? 50. మరి 100లో 50 పోతే 100లో 50 పోతే ఎంతమ్మా? అంటే స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తము 100లో 50 పోతే 50 వస్తుంది. కాబట్టి స్మాల్ బ్రాకెట్ వాల్యూ డైరెక్ట్గా కింద 50 వేసేసాను. మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే ముందు 4 × 25 100
2 × 25 50 వేసుకొని తర్వాత స్టెప్లో మైనస్ చేసేవాడిని. మనకి ఎలాగో చేయడం అలవాటు అయింది కాబట్టి డైరెక్ట్గా బ్రెయిన్లోనే మైనస్ చేసి ఒకేసారి ఆన్సర్ అనేది వేసేస్తున్నాను. అంతటితో స్మాల్ బ్రాకెట్ అయిపోయింది. మనకి ఇంకా బిగ్ బ్రాకెట్ మిగిలిపోయింది. బిగ్ బ్రాకెట్ని కూడా మనం డైరెక్ట్గా చేసేద్దామమ్మా. బిగ్ బ్రాకెట్లో చూడండి మనకు ప్లస్ ఉంది, అదేవిధంగా ఇంటూ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, మనం ఇంటూ చేయాలి కాబట్టి ఫస్ట్ ఇంటూ చేసుకుందామమ్మా. 15 5 ఎంతమ్మా, 15 5 75 అంతే కదా. 75కి పక్కన ఏం చేయాలి, ఒక 50 ఎడిషన్ చేయాలి. 75కి ఒక 50 ఎడిషన్ చేస్తే ఎంతమ్మా, 125 వస్తుంది. 75 ఒక 20 125 అంటే బిగ్ బ్రాకెట్ వాల్యూ మొత్తం మనకు 125 వస్తుంది. ఇటు పక్క యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోండి స్టూడెంట్స్. ఇటు పక్క ఏముంది, 135 మైనస్ ఉంది. చెప్పండి అమ్మా, ఫైనల్గా 135లో 125 పోతే ఎంత వస్తుందమ్మా. వెరీ గుడ్, ఆన్సర్ ఈజ్ 10. అర్థమవుతుంది కదా స్టూడెంట్స్. ఇక్కడ నేను ఎక్కువగా స్టెప్స్ వేయట్లేదు, డైరెక్ట్గా ఆన్సర్ అనేది వేసేస్తున్నానమ్మా. తర్వాత క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఇక్కడ విన్కులం లేదు, బి బ్రాకెట్ ఉందమ్మా. సో బ్రాకెట్ అనేది ముందు ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఇదిగో మీకు బాక్స్ కొట్టి చూపిస్తున్నాను చూడండి. స్మాల్ బ్రాకెట్ లేదా అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ముందు స్మాల్ బ్రాకెట్ వేసి చేసుకోవాలమ్మా. ఈ స్మాల్ బ్రాకెట్లో ఎవరున్నారు, 2 + 3 - 3 ఉంది. చెప్పండి అమ్మ, 2 + 3 ఎంత, 5. 5లో 3 పోతే ఎంత స్టూడెంట్స్, 5లో 3 పోతే 2 వస్తుంది. అంటే స్మాల్ బ్రాకెట్ వాల్యూ అనేది మనకు 2 వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా స్మాల్ బ్రాకెట్ వాల్యూ 2 అనేది వేసేద్దాం కింద స్టెప్లో. 15 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 5. ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ ఎంత అమ్మా, 2. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చెప్పానమ్మా, ఒక నెంబర్కి అదేవిధంగా ఒక బ్రాకెట్కి మధ్యలో ఎటువంటి సింబల్ లేకపోతే అక్కడ మల్టిప్లికేషన్ ఉంది అని అర్థం. అంతే కదమ్మా. 5 తర్వాత వెంటనే బ్రాకెట్ వచ్చింది అంటే 5కి బ్రాకెట్కి మధ్యలో ఎలాంటి సింబల్ లేకపోతే అక్కడ ఇంటూ ఉంది అని అర్థం. కాబట్టి మనం ఇంటూ పెట్టుకోవాల్సి ఉంటుంది. దట్ ఈక్వల్ టు 15 మైనస్ 5 2s ఎంతమ్మా, 5 2s 10. దట్ ఈక్వల్ టు 15లో 10 పోతే ఎంత స్టూడెంట్స్, 5 అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ నెంబర్కి బ్రాకెట్కి మధ్యలో ఎలాంటి సింబల్ లేకపోతే ఇంటూ ఉంటుంది అనే దాని గురించి మీకు పార్ట్ 2లో స్టార్టింగే చెప్పానమ్మా. ఎవరైనా చూడకపోతే ఒకసారి పార్ట్ 2 చూడండి, మీకు నీట్గా అర్థమవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మ, సేమ్ ఇలాంటిదేను. ఫస్ట్ మనకు విన్కులం లేదు, తర్వాత బి బ్రాకెట్ ఉందమ్మా. బ్రాకెట్లో కూడా ఫస్ట్ మనం చేయాల్సింది స్మాల్ బ్రాకెటే కాబట్టి స్మాల్ బ్రాకెటే ఉంది. ఇక్కడ స్మాల్ బ్రాకెట్స్ మొత్తం 2 ఉన్నాయి స్టూడెంట్స్. 12 - 3 ఉంది, అదేవిధంగా 10 - 7 ఉంది. రెండింటిని ఒకేసారి చేయాలి స్టూడెంట్స్. చేస్తున్నాను చూడండి అమ్మ. 2 12లో 3 పోతే ఎంతమ్మా, 12లో 3 పోతే 9. ఇప్పుడు చెప్పండి అమ్మ, 2కి ఆ బ్రాకెట్కి మధ్యన ఏమీ లేకపోతే ఏం పెట్టుకోవాలి, ఇంటూ పెట్టుకోవాలి. అంతే కదా. 2కి బ్రాకెట్కి మధ్యలో ఏమీ లేకపోతే ఇంటూ అనేది పెట్టుకోవాలి. కాబట్టి 2 × 9 ప్లస్ ఇటు పక్క చెప్పండి అమ్మ 4. 10లో 7 పోతే ఎంత అమ్మా, 3. మరి 4కి బ్రాకెట్కి మధ్యలో ఏమి లేకపోతే ఇక్కడ కూడా ఇంటూ పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేయాలి చూడండి స్టూడెంట్స్, తర్వాత మనం మల్టిప్లికేషన్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్లు 2 ఉన్నాయి. 2 × 9 ఉంది, 4 × 3 ఉంది. కాబట్టి వీటిని ఒకేసారి చేసేయాలి. సో 9 2s ఎంతమ్మా, 18. ఇటు పక్క 4 3s ఎంత, 12. ఈ రెండింటికి మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది. ఇంకా ఫైనల్గా ప్లస్ చేయండి అమ్మా. 18 ఒక 12 ఎంత, 18 ఒక 12 30. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈస్ 30. తర్వాత క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. తర్వాత విన్కులం లేదమ్మా. తర్వాత బి బ్రాకెట్ కూడా లేదు. తర్వాత ఓ ఆఫ్ కూడా లేదమ్మా. తర్వాత ఏముంది, డివిజన్ ఉంది. సో మనకు వి బాడ్మాస్లో విన్కులం లేదు, బ్రాకెట్ లేదు, ఆఫ్ లేదు, డైరెక్ట్గా డివిజన్ ఉందమ్మా. మరి డివిజన్ ఎక్కడ ఉందో చూడండి. వెరీ గుడ్, ఇక్కడ ఉంది. 25 / 5 ఉంది. కాబట్టి ఫస్ట్ దాన్ని చేసుకోవాలమ్మా. 25 / 5 ఎంతమ్మా, 5 టేబుల్లో 25 5 టైమ్స్ పోతుంది కాబట్టి ముందుగా దాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, చూద్దాం మిగతావంతా డౌన్. 21 × 7 ప్లస్ ఇటు డివైడ్ చేసి ఎంత వస్తుందమ్మా, 5 వస్తుంది. మైనస్ 24 × 1/8. సో డివిజన్ తర్వాత ఏం చేయాలమ్మా, డివిజన్ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలి. చూడమ్మా, మల్టిప్లికేషన్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయో, మల్టిప్లికేషన్లు మొత్తం మనకు 2 ఉన్నాయమ్మా. ఇదిగో స్టార్టింగ్లో 21 × 7 ఉంది. తర్వాత ఇటుపక్క లాస్ట్లో 24 × 1/8 ఉంది. 2 మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి రెండింటిని ఒకేసారి చేసుకోవాలి స్టూడెంట్స్. ఫస్ట్ చేద్దామమ్మా. ఫస్ట్ 21 × 7. 21 × 7 ఎంత వస్తుందమ్మా, 147 వస్తుంది. తర్వాత ఇక్కడ ఏముంది, ప్లస్ 5 మైనస్ ఇక్కడ కూడా మల్టిప్లికేషన్ చేద్దాం స్టూడెంట్స్. ఫస్ట్ మల్టిప్లికేషన్లో 24 × 1 చేద్దాము. అంటే పైనవే న్యూమరేటర్ ఇంటూ చేసుకుందాము. మామూలుగా అయితే ఇక్కడ క్యాన్సిలేషన్ పోతుంది. ఇది నేను మల్టిప్లై చేసిన తర్వాత మీకు క్యాన్సిలేషన్ చెప్తాను. ఫస్ట్ ఇక్కడ 24 × 1/8 ఉంది కాబట్టి ముందు 24 × 1. 24 × 1 ఎంత, 24 వస్తుంది. 24 × 1 24/8 అమ్మ. 8 ఉంది కదా. మరి ఫ్రాక్షన్లో మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కాబట్టి 8 టేబుల్లో పోతుంది. 8 1s 8 3s. ఇక్కడ డినామినేటర్లో 1 ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఇక్కడ మనకి ఏం మిగిలిందో రాసుకుందాము. మనకి ఏం మిగిలింది, 147
+5 ఇవి క్యాన్సిల్ కొడితే -3 వచ్చింది. ఇప్పుడు తర్వాత 147 ఒక 5 అమ్మ. ఇవి రెండు ప్లస్ సింబల్స్ కాబట్టి రెండింటిని ప్లస్ చేసుకుందాం. 147 ఒక 5 ఎంత 152 వస్తుంది అంతే కదా. 152 -3 152లో 3 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్ అమ్మ, 149. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 149. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేశానో. ఫస్ట్ 24 × 1/8లో డైరెక్ట్గా క్యాన్సిల్ కొట్టకుండా 24 × 1 అంటే న్యూమరేటర్ లవము ఇంటూ చేశానమ్మా. 24 × 1 24/8. మరి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు మీకు ఆల్రెడీ నేను క్యాన్సిలేషన్ నేర్పించాను కాబట్టి డైరెక్ట్గా 8 టేబుల్లో 8 1s 8 3s క్యాన్సిల్ కొట్టాను. ఇంకా తర్వాత మీకు ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ విన్కులం లేదమ్మా. తర్వాత బి బ్రాకెట్ ఉంది చూడండి స్టూడెంట్స్. ఇక్కడ బ్రాకెట్లో కూడా ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేసుకోవాలమ్మా? వెరీ గుడ్, స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. మరి స్మాల్ బ్రాకెట్లో చూడండి ఎంత ఉందమ్మో. స్మాల్ బ్రాకెట్లో 12 + 5 ఉందమ్మా. 12 + 5 ఎంత? 17 వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం అదే రాసుకోవాల్సి ఉంటుంది. సో 18 - బిగ్ బ్రాకెట్ అదేవిధంగా స్మాల్ బ్రాకెట్ 65 + 32 -12 + 5 ఎంత? 17. అంతటితో స్మాల్ బ్రాకెట్ అయిపోయింది కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఫ్లవర్ బ్రాకెట్లో చూడండి ఏముందో. ఫస్ట్ 65 ఒక 32, 65 ఒక 32 ఎంత స్టూడెంట్స్? 97 వస్తుంది అంతే కదమ్మా. 97. మరి 97 - 17, 97లో 17 పోతే ఎంత వస్తుంది? 80 వస్తుంది అంతే కదా. అంటే ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వస్తుంది? 80 అనేది వస్తుంది. కాబట్టి 18 - బిగ్ బ్రాకెట్ అంతేగా. 97లో 17 పోతే 80 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 80. ఇప్పుడు చూడండి అమ్మ, ఫైనల్గా మనకు స్మాల్ బ్రాకెట్ అయిపోయింది, అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్ అయిపోయింది. ఇంకా బిగ్ బ్రాకెట్కి వచ్చాం. బిగ్ బ్రాకెట్లో మనం చేయడానికి ఏమీ లేదమ్మా. బిగ్ బ్రాకెట్లో డైరెక్ట్గా 80 ఉంది కాబట్టి 18 - 80. ఇప్పుడు ఫైనల్గా చూడండి అమ్మా, ఇవి రెండు ఆపోజిట్ సింబల్స్. ఎందుకంటే 80కి ముందు ఏముందో చూడండి. 80కి ముందు మైనస్ ఉంది. మరి 18కి ముందు ఏమీ లేకపోతే ఏమున్నట్టు? ప్లస్ ఉన్నట్టు. మరి డిఫరెంట్ సింబల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి. మరి మైనస్ చేద్దాం. ముందు పెద్ద నెంబర్లో చిన్న నెంబర్ మైనస్ చేయాలి. 80లో 18 పోతే ఎంత? 62 వస్తుంది. అంటే 80లో 18 పోతే 62 వస్తుంది. మరి తర్వాత ఏం చేయాలి? పెద్ద నెంబర్కి ముందు ఏ గుర్తు ఉందో దాన్ని ఆన్సర్కి పెట్టాలి. మరి పెద్ద నెంబర్ ఎవరు? 80. 80కి ముందు ఏముంది? మైనస్ ఉంది. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది? -82 -62 అనేది ఆన్సర్గా వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇక్కడ నేను డైరెక్ట్గా ఎడిషన్ చేసి మైనస్ చేసి ఒకేసారి ఆన్సర్ వేస్తున్నానమ్మా. కానీ మీకు గత 2 వీడియోస్లో మాత్రము స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్పుకుంటూ వచ్చాను. మీకు అర్థమైంది కాబట్టి ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే కొద్దిగా ఫాస్ట్గా అన్నీ ఒకేసారి కూడి ఒకేసారి మైనస్ చేసుకొని డైరెక్ట్గా ఆన్సర్ని కింద వేసేస్తున్నాను. మీరు కూడా అదే విధంగా ఎగ్జామ్లో ప్రయత్నించండి. మీకు టైం అనేది సేవ్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ విన్కులం అనేది లేదు. తర్వాత బి బ్రాకెట్ ఉందమ్మా. బ్రాకెట్లో కూడా మనకు 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి. కానీ మనం ఏం చేయాలి? స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, స్మాల్ బ్రాకెట్ అనేది నేను అండర్లైన్ చేస్తున్నాను. 6/2. 6/2 అంటే ఎంతమ్మా? 2 టేబుల్లో 6 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 టైమ్స్ పోతుంది. కాబట్టి ముందు స్మాల్ బ్రాకెట్ వాల్యూ 3 అనేది రాసుకోవాలి. కింద రాసుకుంటున్నామమ్మా. బిగ్ బ్రాకెట్ బిగిన్ అదేవిధంగా ఫ్లవర్ బ్రాకెట్ 6/2 ఎంతమ్మా? 3. అంతటితో స్మాల్ బ్రాకెట్ అయిపోయింది స్టూడెంట్స్. ఇంటూ 3. ఇక మిగతాదంతా సేమ్ అమ్మ. పైన ఏముందో అదే విధంగా డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఏం చేయాలి? స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి. మరి ఫ్లవర్ బ్రాకెట్లో ఎవరున్నారు? ఫ్లవర్ బ్రాకెట్లో 3 × 3 ఉంది. 3 × 3 ఎంతమ్మా? 9 వస్తుంది. అంటే ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 9 వస్తుంది. కాబట్టి బిగ్ బ్రాకెట్ బిగిన్ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 9 పక్కన ఇంటూ 2. ఇక ఫైనల్గా బిగ్ బ్రాకెట్లో చూడమ్మా. 9 × 2 9 2s ఎంతమ్మా? 18. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 18. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ విన్కులం ఎక్కడ లేదమ్మా. తర్వాత బి బ్రాకెట్ కూడా ఉందమ్మా. అన్ని రకాల బ్రాకెట్స్ వచ్చాయి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. చూడండి, అండర్లైన్ చేస్తున్నాను. స్మాల్ బ్రాకెట్ మొత్తం ఈ వాల్యూ మొత్తం స్మాల్ బ్రాకెట్ అనమ్మా. ఈ మొత్తాన్ని మనం బ్రెయిన్లో ఒకేసారి తీసేసుకునేసి ఒకేసారి వాల్యూ వేసుకుందామమ్మా. మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అంతే కదా. బాడ్మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ మనం మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేద్దామా. ఫస్ట్ 3 2s ఫస్ట్ మల్టిప్లై చేసుకోవాలి. కాబట్టి 3 2s ఎంత? 6. అక్కడికి 6 వస్తుంది.
ఈ పక్కన 18 ఉంది. 18 ఒక 6 ఎంత? 18 ఒక 6 24 అంతే కదమ్మా. స్మాల్ బ్రాకెట్లో ఇటు పక్క 18 ప్లస్ ఉంది, అటు పక్క 3 2s అంటే 6 అంటే 18 ఒక 6 24. 24లో పక్కన 20 మైనస్ చేయాలి. 24లో 20 పోతే ఎంత అమ్మా? 24లో 20 పోతే 4 అనేది వస్తుంది. కాబట్టి డైరెక్ట్గా స్మాల్ బ్రాకెట్ వాల్యూ అనేది బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ వేసేసుకునేసి డైరెక్ట్గా కింద ఆన్సర్ వేసేస్తున్నాను. లేదు మీరు మీ యొక్క క్లాస్ వర్క్లో ఇదే సమ్ రాసుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ నీట్గా అయినా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఫస్ట్ మల్టీప్లై చేయాలి. 3 2 6 అంటే 18 ఒక 6 24. 24లో 20 పోతే 4 వస్తుంది. కాబట్టి ఆ స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం కలిపి 4 అనేది కింద స్టెప్లో వేసేస్తున్నాను. సో 20 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 15 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ 12 డివైడెడ్ బై ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 4 వచ్చింది. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత చూడండమ్మా, మనం ఏం చేయాలి? ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి. ఫ్లవర్ బ్రాకెట్లో ఏముంది? 12 డివైడెడ్ బై 4 అంటే 4 టేబుల్లో 12 టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. కాబట్టి కింద డైరెక్ట్గా రాసేసుకోండి అమ్మా. 20 మైనస్ బిగ్ బ్రాకెట్ 15 మైనస్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 4 టేబుల్లో 12 3 టైమ్స్ కాబట్టి 3 వచ్చింది. తర్వాత ఏం చేయాలి? బిగ్ బ్రాకెట్ చేయాలి. బిగ్ బ్రాకెట్లో చెప్పండి ఎవరున్నారు? బిగ్ బ్రాకెట్లో 15 మైనస్ 3. 15లో 3 పోతే ఎంతమ్మా? వెరీ గుడ్ 12 వస్తుంది. కాబట్టి 20 మైనస్ 12. ఇక లాస్ట్ స్టెప్లో 20లో 12 పోతే ఎంతమ్మా? 8 వస్తుంది. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 8. అర్థమైంది కదా స్టూడెంట్స్ నేను ఏ విధంగా చేశానో? స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తాన్ని ఒకేసారి బ్రెయిన్లోనే క్యాలిక్యులేట్ వేసేసుకునేసి డైరెక్ట్గా దాని యొక్క ఆన్సర్ కింద స్టెప్లో వేశాను. అందుకే మీకు ఆన్సరు 2-3 స్టెప్స్లో అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఇక్కడ మనకు వి బాట్మాస్ ప్రకారంగా ఫస్ట్ వి అంటే విన్కులం లేదు. తర్వాత బి బ్రాకెట్ ఉందమ్మా. ఫస్ట్ మనం ఏం చేయాలి? బ్రాకెట్లో స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేయాలమ్మా. కానీ ఇక్కడ ఎక్కడ స్మాల్ బ్రాకెట్ లేదు స్టూడెంట్స్. స్మాల్ బ్రాకెట్ లేదు కాబట్టి మనం ఫ్లవర్ బ్రాకెట్ సాల్వ్ చేసుకోవాలి. చూడండి ఫ్లవర్ బ్రాకెట్ మొత్తం అండర్లైన్ చేస్తున్నాను. చూడండి 30 మైనస్ 20 ప్లస్ 6 ఇది మొత్తం ఫ్లవర్ బ్రాకెట్ అమ్మా. కాబట్టి ఈ మొత్తాన్ని ఒకేసారి మనం బ్రెయిన్లోనే సాల్వ్ చేసుకుని డైరెక్ట్గా దాని ఆన్సర్ కింద స్టెప్లో వేసేసుకుందాము. చేస్తున్నాను చూడండి. ఫస్ట్ 30 మైనస్ 20. 30లో 20 పోతే ఎంత? 30లో 20 పోతే 10, అక్కడికి 10 వస్తుంది. సో 10 పక్కన 6, 10 ఒక 6 ఎంతమ్మా? 16. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తము ఒకేసారి 16 అని కింద వేసేసుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా రాసుకోండి స్టూడెంట్స్. 150 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 196 డివైడెడ్ బై 14 మైనస్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందమ్మా? 30లో 20 పోతే 10 ఒక 6 16 వచ్చింది. కాబట్టి 16 అంతటితో ఫ్లవర్ బ్రాకెట్ అయిపోయింది. కాబట్టి డైరెక్ట్గా బిగ్ బ్రాకెట్ క్లోజ్. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ స్టెప్లో మనకు బిగ్ బ్రాకెట్ ఒకటే మిగిలింది. బిగ్ బ్రాకెట్లో కూడా చూడండి ఫస్ట్ మనకు డివైడ్ ఉంది, అదేవిధంగా మైనస్ ఉంది. ఫస్ట్ మనము వి బాట్మాస్ రూల్ ప్రకారంగా ఫస్ట్ ఎవరిని చేయాలి? డివైడ్ చేయాలి. కాబట్టి 14 టేబుల్లో 196. 14 టేబుల్లో 196 అనేది 14 టైమ్స్ పోతుందమ్మా. క్యాన్సిలేషన్ చేసుకోండి. 14 196. కాబట్టి 14 టేబుల్లో 196 14 టైమ్స్ పోతుంది. మరి దీని ఆన్సర్ 14 పక్కన మైనస్ 16 ఉంది, అది కింద రాసుకుందాం స్టూడెంట్స్. 150 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్. ఫస్ట్ డివైడ్ చేసుకోవాలి. 14 టేబుల్లో 196 14 టైమ్స్ పోతుంది కాబట్టి 14 మైనస్ 16 అమ్మ. దట్ ఈక్వల్ టు బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు మనం బిగ్ బ్రాకెట్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బ్రాకెట్లో ఎంత ఉందో చూడండి అమ్మ. 14 మైనస్ 16. 14లో 16 పోతుంది అమ్మ? పోదు కదా. మరి ఏం చేయాలి? 16 మైనస్ 14 చేసుకోవాలి. 16లో 14 పోతే ఎంత? 2. 16లో 14 పోతే 2. మరి పెద్ద నెంబర్ ముందు ఏముంది? పెద్ద నెంబర్ ముందు మనకు మైనస్ ఉంది. కాబట్టి ఈ బిగ్ బ్రాకెట్ వాల్యూ మొత్తం మనకు -2 వస్తుంది. కాబట్టి కింద స్టెప్లో అదే రాసుకోవాలి. 150 మైనస్ బిగ్ బ్రాకెట్ వాల్యూ -2. మీకు ఆల్రెడీ ఇంటీజర్ టాపిక్లో చెప్పానమ్మా. 2 సింబల్స్ ఎప్పుడు పక్క పక్కన రాకూడదు. మరి అలా వచ్చినప్పుడు ఏం చేయాలి? బ్రాకెట్ పెట్టి సపరేట్ చేయాలి అని చెప్పాను. మరి బ్రాకెట్ అంటే ఏంటిది? ఇంటూ అని కూడా చెప్పాను మీకు. ఇంటీజర్ టాపిక్ చెప్పానమ్మా. పూర్ణ సంఖ్యలు చెప్పాను. మరి బ్రాకెట్ అంటే ఇంటూ కాబట్టి -2 వస్తుంది.
అందుకే బ్రాకెట్ వాల్యూలో ఇంటూ పెట్టాను. తర్వాత ఏం చేయాలి, మైనస్ ఇంటూ మైనస్ ఎంతమ్మా, ప్లస్ అవుతుంది. కాబట్టి 150 ప్లస్ 2 ఫైనల్ ఆన్సర్ 150 ప్లస్ 2 ఎంత వస్తుంది స్టూడెంట్స్, 152 అనేది ఆన్సర్గా వస్తుంది. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేశానో. 14 మైనస్ 16 అమ్మ, 14 మైనస్ 16 అంటే ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఆల్రెడీ 150 మైనస్ ఈ పక్క ఉంది, దీని ఆన్సర్ -2 వచ్చింది. మరి రెండు సింబల్స్ ఎప్పుడు పక్క పక్కన రాకూడదు, కాబట్టి ఏం చేయాలంటే బ్రాకెట్ పెట్టి సపరేట్ చేయాలి. మరి బ్రాకెట్ అంటే ఏంటిది, ఇంటూ. కాబట్టి మన ఇంటీజర్ టాపిక్లో ఏం చెప్పాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. కాబట్టి 150 ఒక 2 కలిపితే ఎంత అవుతుంది, 152 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ వి విన్కులం లేదమ్మా. తర్వాత బి బ్రాకెట్ ఉందమ్మా. బ్రాకెట్లో కూడా మొత్తం మనకు 3 రకాల బ్రాకెట్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. కాబట్టి ఇదిగో మీకు అండర్లైన్ చేస్తున్నాను చూడండి. ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఒకేసారి సాల్వ్ చేసేసుకుందాము. మరి స్మాల్ బ్రాకెట్లో కూడా ఎవరున్నారంటే ప్లస్ ఇంటూ మైనస్ ఉందమ్మా. ప్లస్ ఇంటూ మైనస్లో మన వి బాట్మస్ ప్రకారంగా ఫస్ట్ మనం ఏం చేస్తామమ్మా, ఎం మల్టిప్లికేషన్ చేస్తాము. కాబట్టి ఫస్ట్ 3 2s చేయాలమ్మా. 3 2s ఎంత, ఫస్ట్ 3 2s 6, ఇక్కడికి 6 వస్తుంది. పక్కన 17 ఒక 6, 17 ఒక 6 23, 23 మైనస్ 20, 23లో 20 పోతే ఎంత, 3 వస్తుంది. కాబట్టి స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 3 వస్తుంది. ఇక మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసేసుకుందాం స్టూడెంట్స్. మనకు ఏం మిగిలింది ఇక్కడ, 18 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 15 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ 9 డివైడెడ్ బై ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందమ్మా, 3 వచ్చింది. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. మరి స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్లో ఏముంది, 9 డివైడెడ్ బై 3 అంటే 3 టేబుల్లో 9 ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. కాబట్టి దాని వాల్యూ మొత్తం 3 కింద రాసేసుకోవాలి. సో 18 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 15 మైనస్ 9 డివైడెడ్ బై 3 ఎంత వస్తుందమ్మా, 3 వస్తుంది. దట్ ఈక్వల్ టు బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇక ఫైనల్గా మనకు బిగ్ బ్రాకెట్ మిగిలింది. బిగ్ బ్రాకెట్లో ఎవరున్నారు, 15 మైనస్ 3, 15లో 3 పోతే ఎంత, వెరీ గుడ్ 12 వస్తుంది. కాబట్టి 18 మైనస్ 12, 18లో 12 పోతే ఎంతమ్మా, 6 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 6. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముందమ్మా మనకు, వి విన్కులం ఉందమ్మా. 15 మైనస్ 3 ఉంది కదమ్మా. చూడండి ఇక మీకు బాక్స్ కొట్టి చూపిస్తున్నాను. 15 మైనస్ 3 ఉందమ్మా. 15 మైనస్ 3 ఎంత, 12. కాబట్టి మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోవాలి. ముందు మనం విన్కులం ఉన్నది సాల్వ్ చేసాము. 15లో 3 పోతే 12 వస్తుంది. కాబట్టి ఆ ప్లేస్లో మనం నెక్స్ట్ స్టెప్లో 12 అనేది రాసుకోవాల్సి ఉంటుంది. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకుందాం స్టూడెంట్స్. 120 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 132 డివైడెడ్ బై స్మాల్ బ్రాకెట్ బిగిన్ 3 into 4 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ 20 మైనస్ 15లో 3 పోతే ఎంతమ్మా, 12 వస్తుంది. దట్ ఈక్వల్ టు ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఆ తర్వాత స్టెప్ ఏం చేయాలమ్మా, వి విన్కులం అయిపోయింది. విన్కులం తర్వాత బి బ్రాకెట్లో ఫస్ట్ ఎవరిని చేయాలి, స్మాల్ బ్రాకెట్ చేయాలి. మరి స్మాల్ బ్రాకెట్లో చూడండి ఎవరున్నారు, 3 into 4 ఉంది. మరి 3 into 4 ఎంత, 12. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో రాసుకుందామమ్మా. 120 మైనస్ 132 డివైడ్ 3 4s ఎంత, 12 మైనస్ ఫ్లవర్ బ్రాకెట్ బిగిన్ 20 మైనస్ 12 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. మరి స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఎవరిని చేయాలి, ఫ్లవర్ బ్రాకెట్ చేయాలి. మరి ఫ్లవర్ బ్రాకెట్లో ఎవరున్నారు, 20 మైనస్ 12 ఉంది. అంటే 20లో 12 పోవాలి. 20లో 12 పోతే ఎంతమ్మా, 8 వస్తుంది. కాబట్టి తర్వాత స్టెప్లో అదే రాసుకోవాలి. 120 మైనస్ బిగ్ బ్రాకెట్ 132 డివైడ్ 12 మైనస్ 20లో 12 పోతే ఎంతమ్మా, 20లో 12 పోతే 8, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇక ఫైనల్గా బిగ్ బ్రాకెట్కి వచ్చాము. బిగ్ బ్రాకెట్లో చూడండి ఎవరెవరు ఉన్నారో, బిగ్ బ్రాకెట్లో డివైడ్ ఉంది, అదేవిధంగా మైనస్ ఉంది. ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేసుకోవాలి బాడ్మాస్ రూల్ ప్రకారంగా. అంటే 12 టేబుల్లో 132 చూసుకోవాలమ్మా. 12 టేబుల్లో 132 11 టైమ్స్ పోతుందమ్మా. కాబట్టి దాని ఆన్సర్ 11, పక్కన -8 అంటే 11లో 8 పోవాలి. 11లో 8 పోతే ఎంతమ్మా, 3 వస్తుంది. కాబట్టి బిగ్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 3 అవుతుంది. ఫైనల్గా కింద రాసేసుకుందాం. 120 మైనస్ బిగ్ బ్రాకెట్ వాల్యూ ఎంత, 3. ఫైనల్గా చెప్పండి అమ్మా, 120లో 3 పోతే ఎంత, 117. కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 117.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ వి విన్కులం లేదమ్మా, తర్వాత బి బ్రాకెట్లో మనకు అన్ని రకాల బ్రాకెట్స్ ఉన్నాయమ్మా. అయితే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ముందు స్మాల్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండమ్మా, స్మాల్ బ్రాకెట్ని అండర్లైన్ చేస్తున్నాను. స్మాల్ బ్రాకెట్ వాల్యూ ఇదమ్మా. అయితే ఫస్ట్ మనం ఈ బ్రాకెట్ మొత్తాన్ని ఒకేసారి సాల్వ్ చేసుకొని దాని యొక్క ఆన్సర్ని కింద రాసేసుకుందాము. మరి స్మాల్ బ్రాకెట్లో కూడా ఎవరున్నారు? మైనస్ ఉంది, అదేవిధంగా డివైడ్ ఉంది. మన వి బాడ్మాస్ ప్రకారంగా ఫస్ట్ మనం డివైడ్ చేస్తాము. అంటే 3 టేబుల్లో 12, 3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 టైమ్స్ పోతుంది. అంటే డివిజన్ చేసినప్పుడు ఆన్సర్ 4. మరి ఈ పక్క 16 మైనస్ ఉంది కదా, 16 మైనస్ దాని ఆన్సర్ 4. 16 మైనస్ 4 ఎంత? 12 వస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ మొత్తాన్ని మనం కింద ఒకేసారి 12 అని రాసేసుకుందాం స్టూడెంట్స్. ఇక మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోవాలి అమ్మా. 19 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 18 minus flower bracket begin 16 divided by 2 మైనస్ ఇప్పుడు ఈ స్మాల్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చిందమ్మా? మనకు 12 అనేది వచ్చింది. కాబట్టి 12 డివైడెడ్ బై 3 ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్? మనకు స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత మనము ఫ్లవర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. చూడండి, మనకు ఫ్లవర్ బ్రాకెట్లో చూడండి డివిజన్ ఉంది, అదేవిధంగా మైనస్ ఉంది. మరి మనం ఫస్ట్ ఏం చేస్తామమ్మా? డివిజన్ మైనస్లలో డివిజనే చేస్తాము. కాబట్టి ఇక్కడ డివిజన్స్ 2 ఉన్నాయి. కాబట్టి ఆ 2 డివిజన్స్ని మనం ఒకేసారి సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ డివిజన్ ఎంతో చెప్పండి? 16 డివైడెడ్ బై 2. అంటే 16 డివైడెడ్ బై 2 ఎంతమ్మా? 2 టేబుల్లో 16 8 టైమ్స్ పోతుంది. కాబట్టి దాని ఆన్సర్ 8. బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి అమ్మా, 8. రెండో డివిజన్కి రండి. 12 డివైడెడ్ బై 3. 12 డివైడెడ్ బై 3 అంటే ఎంత? 4 వస్తుంది. అంతే కదా. ఫస్ట్ డివిజన్కి ఏమో 8, సెకండ్ డివిజన్కి ఏమో 4. మధ్యలో మైనస్ ఉంది. అంటే 8లో 4 పోతే ఎంత? 8లో 4 పోతే 4. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 4 వచ్చింది. కాబట్టి కింద రాసేసుకుందామమ్మా. 19 మైనస్ బిగ్ బ్రాకెట్ బిగిన్ 18 మైనస్ ఈ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 4 వచ్చింది. కాబట్టి ఫ్లవర్ బ్రాకెట్ పోయింది, బిగ్ బ్రాకెట్ మిగిలింది. ఇక తర్వాత స్టెప్లో ఏం చేయాలి స్టూడెంట్స్? మనము బిగ్ బ్రాకెట్ని సాల్వ్ చేసుకోవాలి. మరి బిగ్ బ్రాకెట్లో ఎవరు ఉన్నారు? 18 మైనస్ 4. అంటే 18లో 4 తీసేయాలి. 18లో 4 పోతే ఎంత? 14 వస్తుంది. కాబట్టి అదే రాసుకోవాలమ్మా. 19 మైనస్ 18లో 4 పోతే 14. ఇక ఫైనల్గా 19 మైనస్ 14. 19లో 14 పోతే ఎంత స్టూడెంట్స్? వెరీ గుడ్, 5 అనేది వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 5 అమ్మ. అర్థమైంది కదా స్టూడెంట్స్ ఏ విధంగా చేశానో? నేను ఒక వాల్యూ, ఒక బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తాన్ని ఒకేసారి సాల్వ్ చేసుకొని దాని ఆన్సర్ని ఒకేసారి వేయడం వల్ల మనకు ఆన్సర్ అనేది 2-3 స్టెప్స్లో వచ్చేస్తుంది. లేదు స్టెప్ బై స్టెప్ వేసుకోవాలంటే లెంతీ ప్రాసెస్. కాబట్టి ఈ లెంతీ ప్రాసెస్ అనేది మనకు ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియోలో చెప్పాను. అది మీకు బాగా అర్థమైందన్న ఉద్దేశంతోనే ఇక్కడ డైరెక్ట్గా బ్రెయిన్లో వేసేసుకొని సింపుల్గా చేసేస్తున్నాను. మీరు కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్లో ఈ విధంగానే మీరు చేస్తే మీకు టైం సేవ్ అవుతుంది. ఆ సేవ్ అయిన టైం ఇంకొక లెక్క చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్స్. ఫస్ట్ విన్కులం ఉందే అమ్మా? వెరీ గుడ్, ఇక్కడ విన్కులం ఉందమ్మా. విన్కులం చూడండి 4 మైనస్ 2 ఉంది. 4 మైనస్ 2 విన్కులం అనేది 4 మైనస్ 2లో ఉంది. అంటే 4 మైనస్ 2 ఎంత? 2. కాబట్టి ఈ మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోవాలి స్టూడెంట్స్. యాజ్ ఇట్ ఈజ్గా డౌన్ చేసుకోండి అమ్మా. 18 ప్లస్ 16 డివైడెడ్ బై 4 ఆఫ్ 2 4 ఆఫ్ 2 మైనస్ 2 బిగ్ బ్రాకెట్ 2 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ 2 ఇంటూ స్మాల్ బ్రాకెట్ 3 డివైడ్ చెప్పండి అమ్మా. ఫస్ట్ విన్కులం సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది? విన్కులం సాల్వ్ చేస్తే 4 మైనస్ 2 ఎంత? 2 వచ్చింది. కాబట్టి స్మాల్ బ్రాకెట్ క్లోజ్, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. ఇక తర్వాత ఏం చేయాలి చూడండి. విన్కులం అయిపోయిన తర్వాత బి బ్రాకెట్ చేయాలమ్మా. మరి బ్రాకెట్లో ఫస్ట్ ఎవరు చేయాలి? స్మాల్ బ్రాకెట్ని చేయాలి. మరి స్మాల్ బ్రాకెట్లో ఎవరున్నారు? 3 డివైడెడ్ బై 2 ఉంది. అంటే 2 టేబుల్లో 3 అనేది పోదు కదా. కాబట్టి మనం ఏం చేస్తాము? 3 డివైడెడ్ బై 2ని 3/2 అని రాసుకుందాం. ఓకేనా. మిగతా స్టెప్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకుందాము. 18 ప్లస్ 16 divided by 4 of 2 minus 2 big bracket 2 plus flower bracket 2 into ఇక్కడ ఏం చేయాలి? 3 డివైడెడ్ బై 2ను 3/2గా మార్చుకోండి. అప్పుడు స్మాల్ బ్రాకెట్ అయిపోతుంది. ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, బిగ్ బ్రాకెట్ క్లోజ్. మరి స్మాల్ బ్రాకెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనము?
ఫ్లవర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. మరి ఫ్లవర్ బ్రాకెట్లో ఎంత ఉందో చూడండి. ఫ్లవర్ బ్రాకెట్లో 2 × 3/2 ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, న్యూమరేటర్ ఇంటూ చేయండి. అంటే 2 × 3 2 × 3 ఎంత 6 వస్తుంది. అంటే 6/2 అంతే కదమ్మా, 6/2 వస్తుంది. 6/2 ఎంత అమ్మా, 2 టేబుల్లో 6/2 అంటే 2 1s 2 3s కాబట్టి ఆ వాల్యూ మొత్తం 3 అవుతుంది. లేదా సింపుల్గా మనము మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు కాబట్టి 2 1s 2 1s డైరెక్ట్గా క్యాన్సిల్ కొట్టేస్తే మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు పైన కింద న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ కొట్టవచ్చు. ఇవి రెండు 2 టేబుల్లో పోతున్నాయి కాబట్టి 2 1s 2 1s క్యాన్సిల్ కొట్టేస్తే ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం ఎంత వచ్చింది, 3 అనేది వచ్చింది. ఓకేనా. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ 3, ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ 3 పక్కన 2 ప్లస్ ఉంది. సరే అది ముందు మనం రాసేసుకుందాము. 18 + 16 / 4 of 2 - 2 of 2 బిగ్ బ్రాకెట్. చెప్పండి అమ్మా, మనకి ఇప్పుడు ఎంత ఉంది, 2 ప్లస్ ఫ్లవర్ బ్రాకెట్ వాల్యూ మొత్తం 3 వచ్చింది. బిగ్ బ్రాకెట్ క్లోజ్. తర్వాత ఏం చేయాలి, మనము బిగ్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. బిగ్ బ్రాకెట్లో ఎంత ఉందో చూడండి అమ్మా. బిగ్ బ్రాకెట్లో ఎంత ఉంది, 2 + 3 ఉంది. 2 + 3 ఎంత 5 అంతే కదా. 2 + 3 5. అదేవిధంగా ఈ 2కి పక్కనున్న బ్రాకెట్కి మధ్యలో ఏమీ లేకపోతే ఏమి ఇంటూ ఉన్నట్టు. అంటే ఈ 2 + 3 ఒక 5 మొత్తం కలిసి ఏమవుతుంది, 2 × 5 10 అవుతుంది. అంతే కదమ్మా. నెంబర్కి బ్రాకెట్కి మధ్యలో ఏమీ లేకపోతే ఇంటూ ఉన్నట్లని మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ముందు బిగ్ బ్రాకెట్ వాల్యూ 2 + 3 5 వచ్చింది. అటు పక్క 2 ఉంది. మరి ఏం సింబల్ లేకపోతే ఇంటూ ఉన్నట్టు కాబట్టి 2 × 5 10 అవుతుంది. కాబట్టి అది డైరెక్ట్గా రాసేసుకుందామమ్మా. 18 + 16 / 4 of 2 మైనస్ దీని వాల్యూ మొత్తం ఎంత వచ్చిందమ్మా, 2 × 5 10 వచ్చింది. 10 అనేది వచ్చింది. తర్వాత స్టెప్ ఏం చేయాలి, దీన్ని బ్రాకెట్ అయిపోయింది. సో వి బాడ్మాస్లో వి వినుకులం అయిపోయింది. తర్వాత బి బ్రాకెట్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి, ఓ ఆఫ్ చేయాలి. ఆఫ్ చూడండి. ఆఫ్ అంటే ఏం చేయాలి, ఇంటూ చేయాలి. అంతే కదమ్మా. ఆఫ్ అంటే ఇంటూ. మరి 4 of 2 ఎంత అమ్మా, 8 వస్తుంది. కాబట్టి కింద రాసుకోండి అమ్మా, 8 రాసేసుకోవాలి. 18 + 16 / 4 of 2 అంతా అంటే 8. ఆఫ్ అంటే ఇంటూనే కదా. మరి 4 2s 8 -10. తర్వాత ఏం చేయాలి స్టూడెంట్స్, ఆఫ్ తర్వాత డివిజన్ చేయాలి. అంతే కదమ్మా. వి బాడ్మాస్ ప్రకారంగా ఆఫ్ తర్వాత డివిజన్ చేయాలి. మరి డివిజన్ ఉంది. 16 / 8. 16 / 8 ఎంత అంటే 8 టేబుల్లో 16 2 టైమ్స్ పోతుంది. కాబట్టి మనం అదే రాసుకోవాలి కింద. 18 ప్లస్ డివిజన్ చేస్తే 2 టైమ్స్ -10 దట్ ఈక్వల్ టు కింద ప్లస్ లేదమ్మా పక్కన రాస్తున్నాను. తర్వాత ఏం చేయాలి, 18 + 2. 18 + 2 ఎంత, 18 + 2 20. 20 -10. 20లో 10 పోవాలి. ముందు 18 + 2 20. 20 పక్కన -10. 20లో 10 పోతే ఎంతమ్మా, ఆన్సర్ ఈజ్ 10. అర్థమైంది కదా స్టూడెంట్స్. ఇప్పటి వరకు నేను చెప్పిన సింప్లిఫికేషన్ టాపిక్లో ఇదే చాలా పెద్ద లెక్కమ్మ. ఇది ఒకసారి నవోదయ ఫైనల్ ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి దీన్ని ప్రామాణికంగా తీసుకున్నాను. ఇలాంటివి రావచ్చు కాబట్టి ఇలాంటివి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఇవాళ సింప్లిఫికేషన్ ఒక వీడియో. నేను ఒక 5-6 రోజుల నుంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేయట్లేదు. నాకు ఇన్స్టిట్యూట్లో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల, అదేవిధంగా అడ్మిషన్స్ యొక్క హడావుడి ఉండడం వల్ల వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ మీకు వరుసగా అప్పుడప్పుడు వీలు కుదిరినప్పుడు నేను పెడుతూ ఉంటుంటానమ్మా. కాబట్టి రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీలో ఎవరికైనా అర్థం కాకపోయి ఉంటే మనకు సింప్లిఫికేషన్ పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత పార్ట్ 3 చూడండి. చాలా నీట్గా అర్థమవుతుంది. అదేవిధంగా మన యొక్క యూట్యూబ్ ఛానల్లో త్వరలో ఈవీఎస్కి సంబంధించిన క్లాసెస్ కూడా చెప్తాను స్టూడెంట్స్. ఎందుకంటే ఈ సంవత్సరం కొత్తగా ఈవీఎస్ అనేది మనకు పరిచయం చేశారు కాబట్టి నేను ఈవీఎస్ యొక్క మెటీరియల్ కూడా రెడీ చేస్తూ ఉన్నానమ్మా. కాబట్టి రెడీ చేసిన మెటీరియల్ని నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తూ నీట్గా వివరిస్తాను. మీరు ఈవీఎస్కి సపరేట్గా నోట్స్ పెట్టుకొని స్క్రీన్ మీద కనిపించే మ్యాటర్ మొత్తాన్ని మీరు మీ యొక్క ఈవీఎస్ నోట్స్లో రాసుకోగలరు. మీకు ఖచ్చితంగా 100% న్యాయం చేకూర్చేలాగా మన ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. తిరిగి రేపు మరొక కొత్త కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.